వెల్కమ్ టు మెగానే టీవీ. పేదలకు వైద్యాన్ని అందిస్తూ సమాజానికి అండగా నిలబడాల్సిన ఒక యువ డాక్టరు కొందరు మూర్ఖుల మద్యం మత్తుకు బలైన అత్యంత విషాదకరమైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్రంగా కలిచివేస్తోంది. రాజమహేంద్రవరంలో ఆగస్టు 3వ తేదీ రాత్రి జరిగిన హిట్ అండ్ రన్ కేసుకు గురైన డాక్టర్ కణికే ప్రియాంక వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయి తిరిగరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబం ఆశలపై నిందితులు నడిపిన ఆ కారు నీళ్లు చల్లింది. ప్రియాంక పెద్ద డాక్టరే తమకు మంచి పేరు తెస్తుందని భావించిన ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కన్నీరే మిగిలింది. ఏడ్చి ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి. నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నానంటే మా కుటుంబానికి తీరని లోటు ఇది. మా పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈమె. అసలు ఆగస్టు 3వ తేదీ రాత్రి ఆ మాల్ దగ్గర ఏం జరిగింది? నిందితులు మద్యం మత్తులో ప్రియాంకపై ఎందుకు అంత కర్కశంగా కారును ఎక్కించారు? నిందితులను పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఆ 7 రోజులు ఆసుపత్రిలో ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్కు చెందిన వెంకటేష్ చంద్రకళ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక. ఎంతో కష్టపడి కర్నూలులో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె రాజమహేంద్రవరం పరిధిలోని రాజానగరంలో ఉన్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ డెర్మటాలజీ 2వ సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 3వ తేదీ శనివారం నాడు ప్రియాంక తన తోటి వైద్యుడైన ఉమేష్ తో కలిసి సినిమా చూసేందుకు రాజమహేంద్రవరంలోని ఏవిఏ రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్య మాల్ కు వెళ్ళింది. సాయంత్రం 6:50 మాల్లోని 4వ అంతస్తులో ఉన్న స్క్రీన్ 4 లోకి ప్రవేశించి సినిమా చూసింది. రాత్రి 9:37 సినిమా ముగించుకుని ఇద్దరు బయటికి వచ్చారు. రాత్రి 9:44 నుంచి 9:47 మధ్య లిఫ్ట్ లో కిందకు వచ్చి బేస్మెంట్ 1లో పార్క్ చేసిన తమ 2 వీలర్ ను తీసుకుని ఇద్దరు బయలుదేరారు. అంతవరకు చాలా సంతోషంగా గడిపిన వారి క్షణాలు కేవలం 1 నిమిషంలో సరిగ్గా రాత్రి 9:48 నరకప్రాయంగా మారిపోయాయి. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ ప్రమాదానికి కారణమైన ఇద్దరు నిందితుల కదలికలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రధాన నిందితులు సూరవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఆ రోజు మధ్యాహ్నం 2:18 ఒక షాప్ లో మద్యం కొనుగోలు చేశారు. పీకల దాకా మద్యం సేవించి రాత్రి 8:33 కారులో అదే ప్రసాద్ ఆదిత్య మాల్లోకి ప్రవేశించారు. రాత్రి 9:31 4వ అంతస్తులో ఉన్న స్క్రీన్ 5కి సినిమా కోసం వెళ్తుండగా వాళ్ళు పూర్తిగా మద్యం మత్తులో ఉండటాన్ని గమనించి ఎంట్రీ గేట్ సెక్యూరిటీ వారిని అడ్డుకున్నాడు. వీరు తాగి ఉన్నారు, లోపలికి వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పాడు. వారితో సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో లోపలికి వెళ్లనివ్వలేదు. సినిమా చూడనివ్వలేదన్న విపరీతమైన కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఆ ఇద్దరు నిందితులు బేస్మెంట్ పార్కింగ్ కు వచ్చారు. రాత్రి 9:48 దశ్వంత్ కారు నడుపుతూ ఎగ్జిట్ గేట్ దాటి బయటకు వెళ్తుండగా అప్పుడే తమ 2 వీలర్ పై ప్రశాంతంగా వెళ్తున్న డాక్టర్ ప్రియాంక, ఉమేష్ లను ఢీకొట్టారు. కారు తగలగానే కింద పడిపోయిన ఉమేష్ ఏం చేస్తున్నారా అని నిలదీయడంతో ఆ కోపంతో రగిలిపోయిన నిందితులు ఏమాత్రం కనికరం లేకుండా ఆ పడిపోయిన విద్యార్థులపై కారుతో మరో 2 దఫాలు బలంగా ఢీకొట్టి ప్రియాంక పై నుంచి కారును పోనిచ్చి అక్కడి నుంచి వెంకటేశ్వర నగర్ వైపు పరారయ్యారు. ఏ పాపమేరుగని ప్రియాంక కారు చక్రాల కింద నలిగిపోయి తీవ్ర రక్తస్రావంతో కోమాలకు వెళ్లిపోయింది. తీవ్ర గాయాలతో ఉన్న ప్రియాంకను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె తల, ముక్కు భాగాలకు విపరీతమైన గాయాలు కావడంతో బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుంది. 7 రోజుల పాటు వెంటిలేటర్పై మృత్యువుతో విరోచితంగా పోరాడిన ఆ డాక్టర్ ఆదివారం సాయంత్రం 3:32 తుది శ్వాస విడిచింది. మరోవైపు పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. మాల్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి పరిశీలించారు. మొదట దీన్ని కేవలం ఒక ర్యాష్ డ్రైవింగ్ కేసుగా భావించిన సీసీటీవీ దృశ్యాలు చూసిన తర్వాత ఇదొక ఉద్దేశపూర్వక దాడిగా తేల్చారు. వెంటనే ఎఫ్ఐఆర్లో మార్పులు చేసి నిందితులపై సెక్షన్ 308 అంటే హత్యేతర నేరానికి యత్నం కింద కఠినమైన కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, డాక్యుమెంటరీ ఆధారాలతో ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత నిందితులు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్లను అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఘటన ఇరు రాష్ట్రాల్లోని మెడికల్ ఫ్రాటర్నిటీని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రియాంక మృతికి కారణమైన ఆ మృగాలకు కఠిన శిక్ష పడేలా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం, ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేశాయి.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రియాంక తండ్రి రాజమహేంద్రవరం వెళ్లి జిల్లా ఎస్పీ కలెక్టర్ను కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్యంతమయ్యారు. ఏపీ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందిస్తూ బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మద్యం మత్తులో 2 మూర్ఖులు చేసిన అరాచకం వల్ల ఎంతో భవిష్యత్తున్న ఒక యువ వైద్యురాలు ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మనం అందరం ఆశిద్దాం.